అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్లో బాంబు కలకలం సృష్టించింది. రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫాంపై గుర్తు తెలియని వ్యక్తులు నల్లని సంచిలో బాంబు అమర్చారు. దుండగులు అమర్చిన బాంబుకు కుక్క బలైంది. రైల్వే ట్రాక్పై ఉన్న బాంబును చూసి తినే పదార్థం అనుకుని కుక్క కొరికేసింది. దీంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కుక్క స్పాట్లోనే మృతి చెందింది. రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో డాగ్ స్క్వాడ్తో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. వేటగాళ్లు అమర్చే నాటు బాంబులా మరేదైనా విస్ఫోటనానికి సంబంధించిన కుట్ర దాగి ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన రైల్వే అధికారులతో పాటు పోలీసులను ఉలిక్కి పడేలా చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. థ్యాంక్ యూ వైశాలి. ఏదైతే బాంబు కొరకడంతో అయితే కుక్క మృతి చెందినటువంటి ఘటన అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. రైల్వే మొదటి ప్లాట్ఫామ్ పై ఉన్నటువంటి స్టేషన్ దగ్గరలోనే రైల్వే పట్టాల మీద గుర్తు తెలియని వ్యక్తులు నల్లని సంచిలో బాంబును అమర్చారు. నాటు బాంబు అని ఆ బాంబు ఉల్లిగడ్డ ఆకారంలో ఉండటంతో అయితే కుక్క తిని పదార్థం అని అనుకొని కొరికింది. దీంతో బాంబు పేలడంతో అయితే కుక్క నోరు మొత్తం కూడా నుజ్జు అయ్యి అక్కడికి మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ పేలుడికి రైల్వే స్టేషన్ లో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో అయితే ప్రయాణికులు రైల్వే స్టేషన్ నుంచి పరుగులు తీశారు. వెంటనే సమాచారం అందుకున్నటువంటి 3వ పట్టణ పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకొని ఈ యొక్క రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉన్నటువంటి డాగ్ స్క్వాడ్ తో అయితే ప్రత్యేక తనిఖీ చేపడుతున్న పరిస్థితి. వేటగాళ్లు అమర్చే నాటు బాంబా లేకపోతే మరేదైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలో అయితే ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. రైల్వే ట్రాక్ పై బాంబు ఎవరు పెట్టారనే లేక అమర్చారా, పడేసి వెళ్ళారా, లేకపోతే అమర్చి ఎన్నారైనా కోణాలు అయితే జారి పడిందనే కోణాలు అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా పట్టణ మధ్యలో రైల్వే స్టేషన్ లో అయితే బాంబు పేలి భారీగా శబ్దం పోలీసులు అయితే ఒక్కసారిగా ఉలికిపడిన పరిస్థితి ఉంది. ఇప్పటికే డాగ్ స్క్వాడ్ పట్టణ పోలీసులు పెద్ద ఎత్తున అయితే ఆ రైల్వే స్టేషన్ లోని ముమ్మరంగా అయితే తనిఖీ చేపడుతున్న పరిస్థితి. ఇంకా ఏమైనా ట్రాక్స్ పై బాంబులు అమర్చారా అవకాశం ఉండే నేపథ్యంలో అయితే పూర్తిగా పెద్ద ఎత్తున అయితే ఆ డాగ్ స్క్వాడ్ తో అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి దుకాణాలను కూడా పూర్తిగా ఖాళీ చేయించి ఆ ప్రాంతంలో మొత్తం కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి. ప్రయాణికులు కూడా ఎవరిని కూడా రైల్వే స్టేషన్ లోకి రానికుండా అయితే స్టేషన్ లో ఉన్నటువంటి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి. పెద్ద రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాలు అయితే ఇప్పటికే పోలీసులు అయితే తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను అయితే గుర్తించే పనులు అయితే పడ్డారు. ఉదయం ఒక అగాంతుడు కూడా స్థానికంగా పోలీస్ స్టేషన్ లో మొదటి ప్లాట్ఫామ్ పై నల్లని సంచితో అయితే వచ్చినట్లు కూడా పోలీసులు అయితే గుర్తిస్తున్న పరిస్థితి ఉంది. అతను ఎక్కడి నుంచి వచ్చాడు, కావాలనే బాంబు అక్కడ వదిలి వెళ్ళాడా లేకపోతే జారి పడింది అనే కోణాలు అయితే పోలీసులు అయితే ఇప్పటికే సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే పరిశీలిస్తున్న పరిస్థితి. ఏదైనా తెలియని అగాంతకుడు కోసం అయితే రైల్వే స్టేషన్ కాకుండా ఇది పట్టణంలో ఉన్నటువంటి అంటే రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు అయితే క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా అక్కడ సంఘటన స్థానాలకు చేరుకోవడం జరిగింది. ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దు, ఇది నాటు బాంబు అయి ఉండే అంటే జంతువులకు అమర్చే నాటు బాంబు ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దు, పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపడతామంటూ కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ తిరుపతిరావు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.